పల్లవి ప్రశాంత్ కు రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, బెయిలుకు దరఖాస్తు. బస్సు అద్దాలు పగలగొట్టిన 16 మందిలో 12 మంది జైలుకు. బిగ్ బాస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. పల్లవి ప్రశాంత్ కు రిమాండ్ అయింది. నేను ఈ పోరాడు ఏమంటాను చూడిగా, భలే జోకువింది. పల్లవి ప్రశాంత్ని మొత్తానికి రిమాండ్ చేసిండ్రు. ఇక అదో బిగ్ బాస్ కార్యక్రమం అనుకో, ఏమున్నది ఈ కాకపోతే ఇక్కడ ఇక బిగ్ బాస్ హౌస్ లో నీతోటి మిగతా సభ్యులు కూడా ఉంటారు, ఆడుకోవడానికి పాడుకోవడానికి ఎంటర్టైన్మెంట్ కు కొదవ ఉండదు. కాకపోతే అక్కడ ఎవరు ఉండరు, 4 గోడల మధ్య నువ్వే ఒక ఆట క్రియేట్ చేసుకొని అక్కడ ఆట ఆడుకోవాలి. ఆ 4 గోడలను చూసి నేను రైతు బిడ్డనన్నా, రైతు బిడ్డకి ఇవి ఇయ్యరా అన్న అవి ఇయ్యరా అన్న అనాలి. ఏమన్నా అంటే రైతు బిడ్డ అంటాను. మరి నువ్వే రైతు బిడ్డవంటే కూలీ బిడ్డలు ఏమని చెప్పాలి? మరి నీకు 10 ఎకరాల పొలం ఉన్నది, నీకు 10 ఎకరాల పొలం ఉన్నది, ఏంటిది ఆ టమాటా తోటకు నీళ్లు పెడతావు, లేకపోతే ఆ పసుపు తోటకు నీళ్లు పెడతావు, ఇంకో తోటలకు నీళ్లు పెడతావు. పురాత భూమి లేనోడు రోజు తట్టపార పని పట్టుకొని పెట్టాడు, వాడేమనాలి? నేను కూలి బిడ్డనన్న. వీడిని చూడ నిన్న పోరడు వాడు, చిన్న పొరన్నన్నా నేను బిగ్ బాస్ పోవాలన్నా, గొర్రెల బిడ్డనన్నా గొర్రెల బిడ్డనన్నా అని వాడో వీడియో చేసి నిన్న పోరడు, చిన్న పోరడు అంటే వీనికి సెటైర్ గా చేసింది వాడు. నిజంగా పోరాడు గొర్రెల కాడికి వేయండు, గొర్రెలను కాసుకుంటా. చిన్న పోరాన్ని కదా అన్న, నేను గొర్రెలకు కాసుకునేటోని అన్న, ఈ చిన్న పోరని ఆశ తీర్చరా అన్న, నన్ను బిగ్ బాస్ పంపరా అన్న అంటాడు. అంటే వీని కేవలం వీన్ని ఇమిటేట్ చేసిండాడు, వాడిని పోవాలని ఉన్నదో లేదో కానీ వీన్ని ఇమిటేట్ చేసిండు అన్నాడు. వీంది మామూలు కథ కాదు, వీంది పల్లవి ప్రశాంత్ గారు అంటే మామూలు ముచ్చట, మట్టి బుక్కుడు కాదు. ఆ హౌజులు ఉన్నప్పుడు విన్నర్ అయినాక ఏమన్నాడు, మరి ఇప్పుడు ఏం చేస్తావు 30 లక్షలు అంటే, నా పేద రైతులకి ఇస్తా అన్నా, నేను రైతు బిడ్డనన్నా. ఇక్కడ V6 పోయి 30 లక్షలు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు రైతులకు పంచుతా అంటే, నన్ను ముఖ్యమంత్రిని చేయర్రి, ప్రధానమంత్రిని చేయర్రి, పంచుకుంటా అత్త. నేనన్నా ముఖ్యమంత్రినా అన్న, నేను ప్రధానమంత్రినా అన్న, రైతు బిడ్డనా అన్న. వాడు రైతు బిడ్డని అనగానే వాళ్ళు మాడతాను, రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ. ఇంతమంది రైతులు లేరు, ఎందరికి బిడ్డలు లేరు. ఆటలు నిండి దాని మీద రైతు బిడ్డ. ఇది చాలా స్లోగా ఉన్నాయి కానీ ఎట్టు వీడు ఏమంటానండి పోరాడు ఒకడు, ఒకవేళ పల్లవి ప్రశాంత్ని గెలిపించకపోతే అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి ఆల్రెడీ అందరం బాంబులు పట్టుకొని వచ్చినాం, ఈ బాంబులు వేసి కథం చేస్తాం అన్నపూర్ణ స్టూడియోను అన్నారు. వీడు కూడా అరెస్ట్ కావచ్చు. వాయిస్ చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరం ప్లాన్ తో వచ్చినాం, మేము అందరం ఎడికైనా వేసుకున్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం గెలవాలి. చాలా ముఖ్యమైన పని ఇది, వాడు గెలవకపోతే. మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లవి ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరం ప్లాన్ తో వచ్చినాం, మేము అందరం ప్లాన్ తో వచ్చిందట. బద్దలేసిపోద్దా అన్న అంటే ఆంధ్రోడు అన్న, పల్లవి ప్రశాంత్ కనుక గెలకపోతే బద్దలేసిపోద్దన్న వీడియో, ఆ స్టూడియో బద్దలేసిపోద్దన్న, మేము ఆల్రెడీ పదురుకొనే వచ్చినామన్నా, బద్దలేసి కొడతాం ఇక. వాడు జోకర్ గాడు, మీరు జోకర్ గాడు తలిగిండ్లు. ఏదో ఆట చూసి విడిచిపెట్టాలి కానీ గీ పనులు ఆరమి. స్టూడియో బద్దలేసి కొడతారట, బద్దలేసి.